డియర్ ఫ్రెండ్స్, మన సీటెట్ క్లాసెస్కు స్వాగతం. ఈరోజు మనం సీటెట్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. కంపల్సరీ ఇందులోకి వెళ్ళి మనకు 1 మార్క్ ఫ్రేమ్ అవుతుంది. సో అంటే సిలబస్లో ఇచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అంటే ఈ చైల్డ్ సెంటర్డ్ అంటే శిశు కేంద్రము మరియు మామూలుగా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ప్రగతిశీల విద్య అంటే ఆ భావన అంటే ఏంది అనే దాన్ని ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సో దీంట్లోకి వెళ్ళి తప్పనిసరిగా మనందరికీ తెలిసిందే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అంటే 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. ఇలాగలి దయచేసి యాజ్ పర్ సిలబస్ మనం వెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ప్రీవియస్గా ఆల్మోస్ట్ మనకు 10 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇది 11th వీడియో మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో. సో దయచేసి ఎవరైనా వీడియోస్ గమనించకపోయినట్టయితే, ఎవరైనా చూడకపోయినట్టయితే మనం ఆల్రెడీ థియరీస్ మీద పియాజే థియరీ మీద 2 వీడియోస్ చేసుకున్నాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా వైగాట్స్కి థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం మీద ఒక వీడియో చేసుకున్నాము. తర్వాత థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గార్డెనర్ దాని మీద కూడా ఆ టాపిక్ మీద ఒక వీడియో చేసుకోవడం జరిగింది. తర్వాత కోహెల్బర్గ్స్ లేదా కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మీద కూడా మనం వీడియో చేసుకున్న విషయం. తర్వాత ఫాలోఅప్లో మనం ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా వీడియో చేసుకుంటున్నాం. తప్పనిసరిగా కంపల్సరీ దయచేసి వాటిని కూడా మీరు గమనించండి, వాటి కాన్సెప్ట్స్ ఏందో పెట్టుకోండి. ఓకే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్తున్నాం. సరేదైనా చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే తెలుగులో ఏమంటారంటే చైల్డ్ సెంటర్డ్ శిశు కేంద్ర చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లేదా చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ అని అంటాం. శిశు కేంద్ర బోధనా పద్ధతులను కూడా అంటాం. అంటే జనరల్గా మనకు ఆల్రెడీ ఇది అంటే ఈ యొక్క వర్డ్ అనేది తెలిసిందే. చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే శిశు కేంద్ర మామూలుగా ప్రగతిశీల విద్య అనేది ఇక్కడ టాపిక్ అది. సో దీనికి మనం మళ్ళీ లింకప్ ఏముంది అంటే ఇప్పుడు మనం అనుసరిస్తున్న అయితే విద్యా విధానం ఉందో ఎన్సిఎఫ్ 2005 అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రజెంట్ పాఠ్యపుస్తకాల యొక్క నిర్మాణం ఎట్లా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇందులోని అంశాలు కూడా తప్పనిసరిగా మనకు ఎన్సిఎఫ్ 2005లో ఇన్కల్కేట్ చేసుకున్నాం. అందులో భాగమే దాన్ని ఏమనుకుంటామంటే కన్స్ట్రక్టివిజం అంటే జ్ఞాన నిర్మాణం, పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు అని చెప్పేసి నమ్మకంతో ఆ యొక్క ఫిలాసఫీలో భాగంగానే ఎన్సిఎఫ్ యొక్క ఫండమెంటల్ ఫిలాసఫీ ఇది దయచేసి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మనకు అంతర్భాగంగానే మనకు కనపడుతుంది. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మరి ట్రెడిషనల్ ఇక్కడ 2 రకాల ఎడ్యుకేషన్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒకటేమో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటే సాంప్రదాయక విద్య, అదేవిధంగా రెండవది ప్రగతిశీల విద్య. ఈ రెండింటిని మనం కంపారిటివ్గా చేసుకున్నట్టయితే టాపిక్ అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పనిసరిగా సహాయపడుతుంది. రెండవది తీసుకుంటే ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మరి ఏంటిది సాంప్రదాయకంగా మామూలుగా ఎట్లా ఉండే ట్రెడిషనల్గా విద్యా విధానం కానీ ఎట్లా కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ సాంప్రదాయక విద్యా విధానం ఎట్లా ఉండే అంటే టీచర్డ్ సెంటర్డ్గా ఉండే. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టీచర్ యొక్క రోల్ చాలా ప్రామినెంట్గా ఉండేది. అంటే మామూలుగా టీచర్ ఏంది అంటే ఆయన యొక్క కంప్లీట్ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా అంటే చాలా జ్ఞానవంతుడు టీచరే. ఈ విధంగా తన లోపల ఉన్న జ్ఞానాన్ని ఇక టీచర్ని ఏం చేస్తూ ఎట్లా రోల్ ఉండే అంటే ఇదంతా జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడంటే మామూలుగా శిశువుకు అందించడం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానాన్ని అంతా కూడా టీచర్ ఎవరు అంటే మామూలుగా ఇక్కడ టీచర్ ఈ చైల్డ్. ఇక టీచర్ ఏమో నాలెడ్జ్ గివర్, ఇక చైల్డ్ ఏమో మామూలుగా ఏంటంటే నాలెడ్జ్ రిసీవర్. ఎవరైతే ఉన్నారో చైల్డ్ కనుక తీసుకున్నట్టయితే చైల్డ్ నాలెడ్జ్ అంటే మామూలుగా టీచర్ది ఏమో చాలా ప్రామినెంట్ రోల్ ఉండే. అంటే జ్ఞానాన్ని అందించే వ్యక్తిగా టీచర్, సర్వం తెలిసిన వ్యక్తి, మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరు టీచర్. ఈ విధంగా నాలెడ్జ్ గివర్, తర్వాత చైల్డ్నేమో నాలెడ్జ్ టేకర్ లేదా రిసీవర్గా భావించేవారు. ఇప్పుడు ట్రెడిషనల్గా ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం చైల్డ్ సెంటర్డ్ విద్యా విధానం టీచర్ సెంటర్డ్ విద్యా విధానానికి ఎగ్జాంపుల్ బెస్ట్ లెక్చర్ మెథడ్ జనరల్గా చూస్తుంటాం. ఇంకా ఇప్పటికీ మనం ట్రెడిషనల్ విద్యా విధానాన్ని చాలా వరకు అంటే చాలా అని కాదు కానీ మన క్లాస్ రూమ్లో గమనిస్తుంటాం. అంటే టీచరు అన్నీ తెలిసిన వ్యక్తి పిల్లవాడికి ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ రెండింటికి అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఏంటిది షిఫ్ట్ అయ్యాం. వి షిఫ్టెడ్ టు చైల్డ్ సెంటర్డ్ షిఫ్ట్ అనేది జరిగింది.
క్రమక్రమంగా ఏమైంది అంటే దేనికి షిఫ్ట్ అయినాం, టీచర్ సెంటర్డ్ నుండి చైల్డ్ సెంటర్డ్కు షిఫ్ట్ కావడం అనేది జరిగింది. అంటే శిశు కేంద్ర విద్యా విధానానికి అది ఎన్సిఎఫ్ ద్వారా కావచ్చు, తర్వాత ఎన్ఈపి 1986 కావచ్చు, చెప్పింది ఏంటి అంటే చైల్డ్ సెంటర్డ్ ఉండాలి తప్పనిసరిగా విద్యా విధానం, లేదా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాణం ఏంది అంటే చైల్డ్ సెంటర్డే. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మూలమైన పట్టు ఏంది అంటే చైల్డ్ సెంటర్డ్. సరేదేనా? ఇందులోపటి ఏంటి అంటే ఇక్కడేమో టీచర్ను నాలెడ్జ్ గివర్గా చూశారు, అదేవిధంగా చైల్డ్నేమో నాలెడ్జ్ సీకర్గా అంటే రిసీవర్గా చూశారు. కానీ ఇక్కడ ఏంటంటే చైల్డ్ని ఎట్లా భావించారు అంటే ఒక ప్లాంట్గా, చైల్డ్ ఎవరు అంటే ఒక ప్లాంట్గా భావించడం జరిగింది. మరి టీచర్ ఎవరు? గార్డెనర్. ఇక్కడ టీచర్ను ఎట్లా భావించడం జరిగింది అంటే ఇందులో టీచర్ ఎవరు అంటే గార్డెనర్గా, ఒక తోటమాలిగా. టీచర్ ఈజ్ ఏ గార్డెనర్. అంటే ఏం చేస్తాడు అంటే స్వతసిద్ధంగానే ఈ మొక్క మామూలుగా స్వతసిద్ధంగానే ఎదుగుతుంది అనే నమ్మకం మనకు ఉంటుంది. కానీ దానికి అవసరమైన ఏవైతే ఉంటాయో వాటర్ కావచ్చు, మామూలుగా సన్లైట్ కావచ్చు, అంటే జనరల్ కుండీలో మొక్క పెంచుతుంటాం మనం, ఇక్కడ సన్లైట్లో పెంచుతుంటాం. సో దానికి మామూలుగా వాటరు, ఖనిజ లవణాలని అందిస్తాం వాటర్కు. సో ఈ విధంగా ఈ చైల్డ్ సెంటర్లో పడిందంటే మామూలుగా అంటే ఇక్కడ ఎన్సిఎఫ్లో కూడా వస్తాం. అంటే ఇక్కడ ఏం నమ్ముతామంటే చైల్డ్ సెంటర్లో పిల్లవాడు యాక్టివిటీస్ ద్వారా, యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్ అంటాం. అంటే వివిధ రకాల యాక్టివిటీస్ చేస్తాడు, ఆ యాక్టివిటీ ద్వారా అనుభవాన్ని పొందుతాడు, ఆ అనుభవాన్ని పొంది ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అనేది చైల్డ్ సెంటర్డ్ యొక్క ప్రధాన ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మనం. యాక్టివిటీ యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుందంటే మామూలుగా దీని ద్వారా ఏమైతే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు పిల్లవాడు. యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ లీడ్స్ టు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఆర్ లెర్నింగ్. మనం ఇంకో పదం కూడా వాడుతుంటాం, మనం దీన్ని లెర్నింగ్ అంటాం, బిహేవియర్ చేంజ్ అంటాం. సో ఇది చాలా చాలా క్రిటికల్. అంటే చైల్డ్ సెంటర్డ్కు తర్వాత దీనికి గల ముఖ్యమైన తేడా ఏంటి అంటే యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే జ్ఞాన నిర్మాణం అనేది మామూలుగా విద్యార్థి చేసుకోగలుగుతాడు. సో ఇది ఈ ఎన్సిఎఫ్లో ఉన్న చాలా కీలకమైన అంశం ఇది. దయచేసి ఇది అంటే ఇక్కడ మనకు సహాయపడుతుంది. బిట్స్ అనేటివి ఎట్లా అంటే ఎన్నో రకాలుగా ఫ్రేమ్ చేస్తున్నాడు. అంటే బిడ్డ అనేది జ్ఞాన నిర్మాణం, చైల్డ్ అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మూలం ఏంటిది అంటే అందులో ఇస్తున్నాడు బిడ్స్, స్టేట్మెంట్లు ఫ్రేమ్ చేస్తున్నాడు. ఏంటంటే ఆ బిడ్డ అనేది ఏంటంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాడు. ఓకే, ఏదైనా ఇక్కడ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో తీసుకున్నట్టయితే ఈ రెండు కంపారిటివ్లో ట్రెడిషనల్గా టీచర్ సెంటర్డ్, ఇదేమో చైల్డ్ సెంటర్డ్. ఇక్కడ చైల్డ్ సెంటర్లో ఏమని భావిస్తున్నారు, శిశువు అనేది ఒక ప్లాంట్లుగా, ఒక మొక్క లాంటి వాడు, ఒక మొక్కలాగా. మరి టీచర్ రోల్ ఏంటిది అంటే గార్డెనర్, అంటే తోటమాలిలాగా అన్నట్టు. అంటే మామూలుగా మొక్కకు నీరు అందిస్తే, ఖనిజ లవణాలు అందిస్తే స్వతసిద్ధంగానే ఎదుగుతుంది. ఇన్నెట్ ఎబిలిటీస్ అని మనం మాట్లాడుకుంటాం. ప్రతి బిడ్డలో అంతర్గత సామర్థ్యాలు ఉంటాయి, అవునా కదా? సరేదేనా? ఈ రకంగా ఈ ట్రెడిషనల్ను చైల్డ్ సెంటర్లో ఇంకో కొన్ని చూద్దాం. ఏంది ఇక్కడ టీచర్ సెంటర్లో ఎవరు యాక్టివ్గా ఉంటారు? టీచర్ ఈజ్ యాక్టివ్, అవునా కాదా? కానీ చైల్డ్ సెంటర్లో తీసుకున్నట్టయితే కంపారిటివ్లో తీసుకుంటే చైల్డ్ ఈజ్ యాక్టివ్. అంటే టీచర్ ఇక్కడ చూస్తే చైల్డ్ ఈజ్ ప్యాసివ్గా ఉంటారు. అంటే మామూలుగా లెక్చర్ మెథడ్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్గా చూడండి, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఎవరు యాక్టివ్గా ఉన్నారు? టీచర్గా నేనే యాక్టివ్ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రెడిషనల్ వే. టీచర్ ఈజ్ యాక్టివ్, చైల్డ్ ఈజ్ ప్యాసివ్గా వింటూ ఉంటారు, వింటూ నేర్చుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? చైల్డ్ లెర్న్స్ బై లిజనింగ్. వింటూ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చైల్డ్ ఎట్లా ఉంటారు అంటే ప్యాసివ్గా ఉంటారు కంపారిటివ్లో. ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాటిస్తున్న లెక్చర్ మెథడ్, ఇది ట్రెడిషనల్ మెథడ్. కానీ చైల్డ్ సెంటర్డ్ లోపల తీసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. టీచర్ సెంటర్డ్ షిఫ్ట్ అయిపోయినాం, ఇప్పుడు చైల్డ్ సెంటర్డ్కు షిఫ్ట్ కావడం అనేది జరిగింది. ఇందులోపల ఏంది? చైల్డ్ ఈజ్ యాక్టివ్, టీచర్ అనేది దానిగా తీసుకున్నట్టయితే ప్యాసివ్ లేదా గైడ్గా ఉంటారు, లేదా ఫెసిలిటేటర్గా ఉంటారు, లేదా మామూలుగా
ఏమంటారంటే స్కఫోల్డింగ్గా ఉంటాం మనం. వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నాం కదా, ఆ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో కనుక తీసుకున్నట్టయితే మనం ఒక స్కఫోల్డింగ్ లాగా సహాయపడుతుంటాం, మనం సహాయకారిగా ఉంటాం. పిల్లవాడు తనను తానే నేర్చుకోగలుగుతాడు, జ్ఞాన నిర్మాణం చేసుకోగలుగుతాడు అనే నమ్మకం మనకు ఉండాలి, టీచర్కి ఉంటుంది. ఇక్కడ ఇందులో కూడా అది చాలా షిఫ్ట్ అన్నట్టు. అక్కడేమో పిల్లవాడికి ఏం తెలియదు, వెంటనే ఎంబడి ఉండాలనుకుంటారు ఇక్కడ ఈ అప్రోచ్లో. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అంటే బిడ్డ తనకు తానే, శిశువు తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతాడు, కానీ మనం సపోర్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చైల్డ్ సెంటర్డ్ యొక్క మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే లర్నింగ్ బై డూయింగ్. అంటే ఇక్కడేమో లర్నింగ్ బై లిజనింగ్, చూడండి, చైల్డ్ లర్నింగ్ బై లిజనింగ్, ఇదేమో లర్నింగ్ బై డూయింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ షిఫ్టింగ్ అనేది చూడండి ఇక్కడ. అంటే పిల్లవాడు ఏంది అంటే, శిశువు ఏంటంటే చేయడం ద్వారా నేర్చుకుంటాడు. ఇగో ఈ బేసిస్గా అనేక బోధనా పద్ధతులు మనం చూసాం, గమనించాం, డెవలప్ అయింది. ఇక్కడేమో దీని ద్వారా డెవలప్ అయింది టీచర్ సెంటర్ ద్వారా లెక్చర్ మెథడ్, లేదా లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ కూడా అంటాం. లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, ఇది కూడా జనరల్గా దీనికి ఎగ్జాంపుల్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ తీసుకున్నట్టయితే చూడండి, లర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడంలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మెథడ్. అదేవిధంగా తీసుకున్నట్టయితే హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి అంటారు. దయచేసి ఈ పదాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా అడుగుతున్నాడు, మన పెడగాజీలో తీసుకోవచ్చు ఈ అప్రోచ్ను. ఓన్లీ సిడిపిని అడగడం లేదు, పెడగాజీకి వెళ్తే పెడగాజీలో కూడా అడుగుతున్నాడు. మనం అందుకే లిటిల్ మనకు తెలిసినే కొంచెం ఒకసారి ఈ కోణంలో ఆలోచిస్తే సరిపోతుంది. అదే రకంగా ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి అంటాం. హ్యూరిస్టిక్ అంటే అన్వేషణ పద్ధతి. అదే రకంగా తీసుకున్నట్టయితే యాక్టివిటీ మెథడ్, మనం ప్రైమరీ లెవెల్లో మనం చూస్తుంటాం. కృత్యాధార పద్ధతి అంటాం. యాక్టివిటీ అనేది ప్రాణం అన్నట్టు. ప్రైమరీ లెవెల్లో పిల్లవాడు యాక్టివిటీ చేస్తాడు, చూడండి, యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు లెర్నింగ్ అంట. అనుభవాలు, కృత్యం అనేది ఏం కలిగిస్తుంది అంటే అనుభవాలు కలిగిస్తుంది, అనుభవాల ద్వారా అభ్యసనాన్ని దారితీస్తుంది. అభ్యసనం ఇది నథింగ్ బట్ మనకు తెలిసిందే వికాసం అనేది. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఇంకొకటి కూడా చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. అదేవిధంగా ఇందులో ఇంకో కీలకమైన అంశాలు ఏంటంటే ఈ ప్రోగ్రెసివ్ లెర్నింగ్ చైల్డ్ సెంటర్డ్ అనేది నథింగ్ బట్ ఒక రకంగా చెప్పాలి అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క కీలకమైంది అన్నట్టు చైల్డ్ సెంటర్డే. చూస్తాం మనం మళ్ళీ ముందు ఇందులో కొలాబరేటివ్ లెర్నింగ్ ఉంటుంది, కోఆపరేటివ్ లెర్నింగ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకెళ్ళే బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. కోఆపరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మనకు కనిపించేది ఏంటిది? కొలాబరేటివ్ లెర్నింగ్ ఉంటుంది, కోఆపరేటివ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్స్ ఇస్తాం పిల్లలకు. ప్రాజెక్ట్ వర్క్ అనేది ప్రాణం. మనం ప్రాజెక్ట్స్ ఇస్తాం, మనం గ్రూప్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు. అదేవిధంగా గ్రూప్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తుంటాం. ఈ విధంగా ప్రాజెక్ట్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క కీలకమైంది. అందులో పాటు అవి ఏంటంటే గ్రూప్ ప్రాజెక్టులు అయితే ఏమైతే అంటే అందరు పిల్లలు కలిసి సహకారంతో చేస్తుంటారు. ఆ సహకారంలో ఏమొస్తుందంటే కొలాబరేటివ్ లెర్నింగ్ వస్తుంది. ఇప్పుడు గ్రూప్ యాక్టివిటీ కానివ్వండి లేదా గ్రూప్ ప్రాజెక్టులలో కానీ డెవలప్ అయ్యేది ఏంటంటే కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్రోచెస్లో మెథడ్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కషన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చర్చా పద్ధతి అంటాం. ఒక అంశాన్ని ఇచ్చి చర్చిస్తాం మనకు. అది కూడా దేని కింద వస్తుంది అంటే చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో కానీ వస్తుంది. ఓకే, ఇక ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి అత్యంత కీలకమైంది అంటే షిఫ్ట్ అయినాం మనం. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి షిఫ్ట్ కావడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఎట్లుండే అంటే టీచర్ సెంటర్డ్గా ఉండేది. అందులో కూడా టీచర్ తన యొక్క జ్ఞానాన్ని అంతా కూడా తనకున్న నాలెడ్జ్ను, స్కిల్స్ను, నైపుణ్యాలను అన్నింటిని కూడా ఆ బిడ్డకు అందజేసే ప్రయత్నం చేసేవారు ట్రెడిషనల్గా. ఇప్పటికి కూడా మనం జనరల్ క్లాస్ రూమ్లో ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఏంది, టీచర్ ఎవరైతే ఉన్నారో నాలెడ్జ్ గివర్, చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చైల్డ్ కనుక తీసుకున్నట్టయితే ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ నాలెడ్జ్ని తీసుకునే వ్యక్తి. కానీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారంటే నాలెడ్జ్ గివర్. తర్వాత ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఏంటంటే
మామూలుగా తీసుకున్నట్టయితే శిశువుని ఎట్లా అంటే ఒక ప్లాంట్గా భావించడం అనేది జరుగుతుంది, ఒక మొక్కగా. మరి టీచర్ యొక్క రోల్ ఏంది, ఒక తోటమాలిగా భావించడం అనేది జరుగుతుంది. అంటే స్వతసిద్ధంగానే ఎదగలుగుతుంది ఆ మొక్క, అవునా కాదు. దానికి అవసరమైన సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఫెసిలిటేటర్ అంటే ఈ మొక్కకి ఎట్లయితే వాటర్ కానీ సూర్యకాంతి కానీ ఏది అవైలబుల్ అయ్యేటట్టు చూడడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నాం, ఇందులో టీచర్ యాక్టివ్గా ఉంటారు, చైల్డ్ ప్యాసివ్గా ఉంటారు, చైల్డ్ లర్న్స్ బై లిజనింగ్ వింటూ నేర్చుకుంటాడు. కానీ ఇక్కడ చైల్డ్ యాక్టివ్ ఉంటుంది. చైల్డ్ సెంటర్లో చైల్డ్ చాలా యాక్టివ్ ఉంటారు లర్నింగ్ ప్రాసెస్లో. టీఎల్పి ప్రాసెస్ అంటాం మనం. ఇక్కడ టీఎల్పి ప్రాసెస్ అని పెట్టుకోవచ్చు మనం. టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీఎల్పిలో. ఇక్కడ కూడా మరి టీఎల్పిలో ఎవరు ఉంటారు, టీఎల్పి అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధన అభ్యసన ప్రక్రియలో ఎవరు అంటే చైల్డ్ ఈజ్ యాక్టివ్గా ఉంటారు. టీచర్ ప్యాసివ్ అని కాదు కానీ ఒక గైడ్గా, ఫెసిలిటేటర్గా, స్కఫోల్డింగ్గా పనిచేస్తారు. మరి పిల్లలు ఏం చేస్తారు, లర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకుంటారు. అందులోకి ఇవాల్వ్ అయిన మెథడ్స్ ఏంటి అంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకు. అందులో ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, అదేవిధంగా ఇక్కడ డిస్కషన్ మెథడ్. తర్వాత తీసుకున్నట్టయితే కొలాబరేటివ్ లెర్నింగ్. ఈ రెండింటి వల్ల ప్రాజెక్ట్స్లో జరిగేది ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ జరుగుతుంది, కోఆపరేటివ్ లెర్నింగ్ కూడా జరుగుతుంది. మనం గ్రూప్ ప్రాజెక్ట్స్ ఇస్తాం, గ్రూప్ యాక్టివిటీస్ డెవలప్ చేస్తాం. ఇక్కడ కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ ఇచ్చాము, ప్రాజెక్ట్ ఫీల్డ్ ట్రిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్, క్షేత్ర పర్యటన అంటాం. సో అందులో కూడా ఏంటి అంటే పిల్లవాడు అనుభవాలను పొందుతాడు, అనేక సెన్స్ ఆర్గాన్స్ను ఉపయోగిస్తాడు క్షేత్ర పర్యటనలో. అది దేని గురించి అయినా కావచ్చు, పంటల గురించి కానీ, వివిధ అంశాల గురించి కానీ, వివిధ మనం ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. పిల్లలందరూ కలిసి చూస్తారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, గ్రూపులుగా చేస్తాం. గ్రూపులుగా వేసి ఏమేమి గమనించారో ఒకసారి నోట్ డౌన్ చేసుకోమంటాం. మళ్ళీ ఆ గ్రూప్స్ని క్లాస్ రూమ్ వచ్చి డిస్కస్ చేయమంటాం, ప్రజెంటేషన్ చేయమంటాం. మీరు ఏమేం చేస్తారు, ఏం గమనించారో ప్రజెంట్ చేయండి అంటే వాళ్ళ వాళ్ళ భావాలను అన్నీ ప్రజెంట్ చేస్తారు. ఎవరు కొన్ని, ఇంకోలు కొన్ని, ఇంకోలు కొన్ని, ఇంకోలు కొన్ని. అప్పుడు మనం కంక్లూడ్ చేస్తాం. సో ఫీల్డ్ ట్రిప్ అనేది అంత స్కోప్ ఇస్తుంది. ఇది కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఒక భాగంగా మనం గమనించుకోవచ్చు. ఏదైనా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ స్పెసిఫిక్గా వస్తున్నాం. ఇక్కడ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, దీన్నే ప్రగతిశీల విద్య అంటారు. దయచేసి పదం ఒకసారి గుర్తుపెట్టుకోండి తెలుగులో. ప్రగతిశీల విద్య ఇది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ట్రెడిషనల్ దాన్ని ఏమంటారంటే సాంప్రదాయ అంటాం మనం. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, దీన్ని సాంప్రదాయ. ఓకే, ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్టయితే దీనికి మామూలుగా ప్రధాన కర్త అంటే ఒక రకంగా ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారంటే జాన్ డ్యూయిని పిలుస్తారు. అమెరికన్ సైకాలజిస్ట్ వీరు ఈ జాన్ డ్యూయి ఎవరైతే ఉన్నారో మామూలుగా అమెరికన్ సైకాలజిస్ట్. వీరు మొట్టమొదట వీరు ఏంటంటే తన యొక్క వీరి ప్రయోగాలన్నీ కూడా ల్యాబ్ స్కూల్ యూనివర్సిటీ లోపల చేశారు. వీరు చికాగో యూనివర్సిటీ లోపల వీరు ఏం చేస్తారంటే మామూలుగా జాన్ డ్యూయి ఈ యొక్క ఒక ల్యాబ్ స్కూల్ని స్థాపించడం అనేది జరిగింది. అందులో వారి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మామూలుగా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు. ఈ స్కూల్లో దాదాపు 10 మంది పిల్లలకు 10-12 మంది పిల్లలకు ఒక టీచర్ను మామూలుగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి అంటే వారి ఆలోచన ప్రకారం స్కూల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హోమ్ అండ్ సొసైటీ అంటారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ హోమ్ ప్లస్ సొసైటీ. వీరి ఆలోచన ప్రకారం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో జాన్ డ్యూయి ఏదైతే ఉందో వీరి యొక్క ఫిలాసఫీ ఏమంటారంటే ప్రాగ్మాటిజం అంటారు. సో ఇక్కడ ఈ ప్రాగ్మాటిజం యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే లర్నింగ్ బై డూయింగ్ అంటాం మనం. ఇప్పుడు చేయడం ద్వారా నేర్చుకోవడం, అనుభవాలే చాలా ముఖ్యం, ఎక్స్పీరియన్సెస్ చాలా ముఖ్యం. చూడండి వీరు ఏం చెప్తున్నారు, విచ్ ఈజ్ యూస్ఫుల్ వాట్ వర్క్స్ ఇన్ ఏ ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఈజ్ ట్రూ. నిజం అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉపయోగపడుతుందో అదేవిధంగా ప్రాక్టికల్ సిచ్యువేషన్లో మమ్మల్ని ఏదైతే పనిచేస్తుందో అదే నిజము అని చెప్తున్నారు. వాట్ డస్ నాట్ వర్క్ ఈజ్ ఫాల్స్ అంటారు. అంటే వారి యొక్క స్టేట్మెంటు అంటే దయచేసి ఇందులో ఎంతైనా లోతైన ఫిలాసఫీ ఉంది ఇక్కడ అంటారు. ఇక్కడ ఏంటంటే వీరి యొక్క ఫిలాసఫీలో ప్రోగ్రెసివ్ స్కూల్లో స్టూడెంట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అనుభవాలు చాలా ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్
విద్య వీరి దాని ప్రకారం ఏంటంటే సోషల్ ఎఫిషియన్సీ అనేది చాలా కీలకం. అదేవిధంగా వీరు ఏమంటారంటే ఎడ్యుకేషన్ ఫర్ ప్రెజెంట్ లైఫ్, అంటే మనం ఏమంటాం ఎడ్యుకేషన్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ అంటాం, అంటే జీవితానికి సంసిద్ధం చేయడం అంటాం కదా. కానీ వీరు అనేది ఏమంటారంటే ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అంటారు. ప్రెజెంట్ లైఫ్ ఆర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడు జీవించడం కోసమే అంటారు. అదేవిధంగా వీరి లోపల చాలా ముఖ్యమైనది ఏంటంటే కోఆపరేటివ్ లివింగ్ అనేది మామూలుగా ముఖ్యమైన అంశాలు. అదే రకంగా చూడండి వీరి యొక్క ఫిలాసఫీ ప్రాగ్మాటిజం, అదేవిధంగా స్టూడెంట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా సోషల్ ఎఫిషియన్సీ అనేది చాలా ప్రాణం వీరికి. అదే రకంగా కోఆపరేటివ్ లివింగ్. అదే రకంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పీరియన్సే. తర్వాత తీసుకున్నట్టయితే మామూలుగా వీరి దానిలో బుక్కిష్ సిస్టమ్ లేదు, ట్రెడిషనల్ బుక్కిష్ వైప్డ్ అవుట్, పుస్తకాలు అనేటివి వీరి దానిలో లేవు, ట్రెడిషనల్ బుక్కిష్ వైప్డ్ అవుట్. అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే వీరి యొక్క కరికులం కానీ మెథడ్ ఆఫ్ టీచింగ్ కానీ ఒకసారి కనుక చూసినట్టయితే వీరిది అంతా కూడా చైల్డ్ సెంటర్డ్, శిశు కేంద్రమే ఉంటుంది. చైల్డ్ సెంటర్డ్ ఎంతకుముందు చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు ప్రధానంగా వీరు తీసుకున్నది ప్రాజెక్ట్ మెథడ్, అదేవిధంగా ప్రాబ్లం మెథడ్ లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఇది ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్లో చాలా, అంటే వీరిని ఒక రకంగా జాన్ డ్యూయిన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్గా భావిస్తారు, ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్. మరి ఈ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ ట్రెడిషనల్కి వెళ్ళి ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ లోపల అనేక మంది విద్యావేత్తల యొక్క వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. అందులో ప్రధానంగా ఫస్ట్ ఎవరి పేరు చెప్తారంటే జాన్ లాక్, వీరి పేరు చెప్తారు ఫస్ట్ పేరు. తర్వాత రూసో, ఇవి రూసోని నేచురలిస్ట్ అంటారు, ప్రాకృతికవాది అంటారు రూసో. రెండవది వీరు రాసిన పుస్తకం ఏంటంటే రూసో రాసిన పుస్తకం ఫేమస్ నావల్ ఎమిలీ. వీరెవరంటే నేచురలిస్ట్, వారిని ఏమంటారంటే మామూలుగా ప్రాకృతికవాది అంటారు. కానీ నెక్స్ట్ అంశం వస్తే ఎవరు అంటే ఫ్రోబెల్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరి ఎక్కడైనా మనకు అడగవచ్చు. వీరు స్థాపించింది ఏంటంటే కిండర్ గార్టెన్ స్కూల్ను స్థాపించారు. గార్డెన్ కాదు, కిండర్ గార్టెన్ స్కూల్, ఆ స్కూల్ పేరు ఇది, కిండర్ గార్టెన్ను స్థాపించారు. వీరి బోధనా విధానం చాలా ఇంపార్టెంట్, ప్లేవే మెథడ్, ఆటపాట పద్ధతి అంటారు, ఆటల పద్ధతి, ప్లేవే మెథడ్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన వ్యక్తి, వారు కూడా కాంట్రిబ్యూషన్ ఏంటంటే డాక్టర్ మేరియా మాంటిసోరీ. వీరు ప్రీ స్కూల్ లోపల ఈసీసీ చాలా, ఒక రకంగా చెప్పాలంటే వీరు ఏం చెప్పారంటే ప్రీ స్కూల్ సెన్సరీ ట్రైనింగ్ అనేది వీరి యొక్క ముఖ్యమైన విధానం, లేదా సెన్సెస్ ట్రైనింగ్, దీన్ని జ్ఞానేంద్రియ శిక్షణ అంటారు. ఇవందులో అందరూ కూడా ఏంటి అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, శిశు కేంద్ర విద్యా విధానాన్ని మామూలుగా డెవలప్ చేయడం అనేది జరిగింది. దీనికి ఈ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్లో కాంట్రిబ్యూట్ చేసిన యొక్క విద్యావేత్తల యొక్క ఈ యొక్క ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. సో దీనిలోకి వెళ్ళి మనకు ఇప్పుడు మామూలుగా ఈ యొక్క బిట్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. రెండు ఇక్కడ మరొకసారి దయచేసి చూద్దాం. ఏంది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, రెండవది ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్. సాంప్రదాయక విద్య, ప్రగతిశీల విద్య. సాంప్రదాయక విద్య లోపల ఏంది టీచర్డ్ సెంటర్డ్ అనేది ఉంటుంది. అంటే అందులో ప్రాధాన్యత ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే టీచర్ ఈజ్ ద ప్రామినెంట్ రోల్ ఉంటుంది. టీఎల్పీలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్. ఆయన ఏంది అంటే నాలెడ్జ్ గివర్, చైల్డ్ ఏంది అంటే నాలెడ్జ్ సీకర్. అంటే మనకు తెలిసిన నా జ్ఞానానంతా బిడ్డకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా టీచర్ ఏమో యాక్టివ్ రోల్ ఉంటుంది, చైల్డ్ ఇండైరెక్ట్ ఒక రకంగా ప్యాసివ్ రోల్ ఉంటుంది. చైల్డ్ లర్న్స్ బై లిజనింగ్, చూడడం ద్వారా కానీ ఒక డెమో మెథడ్లు అయినట్టయితే లేదా వినడం ద్వారా నేర్చుకుంటాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే బెస్ట్ ఎగ్జాంపుల్ లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. మరి ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ప్రాణం ఏంది అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ అనేది చాలా ప్రాణం. శిశు కేంద్రం, ఇందులో ఏంటిది ఈ యొక్క శిశువును, చైల్డ్ని ఎట్లా అంటే ఒక ప్లాంట్గా భావిస్తారు. అదేవిధంగా టీచర్ ఏంటంటే ఒక గార్డెనర్, తోటమాలిగా భావించడం అనేది జరుగుతుంది. ఆ మొక్కకు అవసరమైన నీరు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, మామూలుగా సమయాన్ని సందర్భాన్ని బట్టి అందివ్వజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలకి ఏంటి అంటే ఇక్కడ చైల్డ్ ఎట్లా, చైల్డ్ ఈజ్ యాక్టివ్, టీచర్ అనేది ప్యాసివ్ లేదా గైడ్గా ఉంటారు. అదేవిధంగా ఫెసిలిటేటర్ లేదా స్కఫోల్డింగ్గా ఉంటారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే లెర్నింగ్ బై డూయింగ్. చైల్డ్ ఎట్లా
పిల్లవాడు ఏ విధంగా దీని యొక్క కీలకం ఏంటంటే చేయడం ద్వారా నేర్చుకుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చైల్డ్ సెంటర్లో. ఎగ్జాంపుల్ ఏంటి, మనకు ఎన్నో మెథడ్స్ ఇళ్ళకి వెళ్ళి ఇవాల్వ్ కావడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మనం ఏదైతే ఉంటుందో అప్లికేషన్, అంటే మామూలు కరికులం కానీ మెథడ్స్ కానీ అందులో ఏమేమి వస్తున్నాయి చూస్తాం కదా. ప్రాజెక్ట్ మెథడ్ వచ్చింది, యాక్టివిటీ మెథడ్ వస్తుంది. సరే ఇక్కడ తీసుకున్నట్టయితే హ్యూరిస్టిక్ అన్వేషణ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయ పద్ధతి, యాక్టివిటీ మెథడ్ కృత్యాధార పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ సమస్య పరిష్కార పద్ధతి. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ వల్ల అంటే గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ప్రాజెక్ట్స్ కానీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ కానీ ఈ ఫీల్డ్ ట్రిప్ కానీ ఏవైనా కూడా దేనికి సహాయపడుతుందంటే కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్కు ప్రాణమవుతుంది. ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ కొలాబరేటివ్ లెర్నింగ్, అదేవిధంగా కోఆపరేటివ్ లెర్నింగ్. సహాభ్యసనం సహకారాభ్యసనం అంటారు తెలుగులో. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటేనేమో సహాభ్యసనం, కోఆపరేటివ్ లెర్నింగ్ అంటేనేమో సహకార అభ్యసనం అనేది ఇందులో ప్రాణం జరుగుతుంటుంది. అంటే పిల్లలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు, ఒకరికి వెళ్ళి ఒకరు మామూలుగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే చర్చా పద్ధతి కూడా ఇళ్ళకెళ్ళి ఇవాల్వ్ అయింది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి ప్రాణం పోసింది ఎవరు అంటే అనేక మంది విద్యావేత్తలు ఉంది. కానీ ప్రధానంగా ఎవరంటే ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చెప్పే వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయీ. వీరేంది అంటే ల్యాబ్ స్కూల్ యూనివర్సిటీ లోపల యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. పనిచేస్తూ వారు ఏం చేశారట అంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. తన యొక్క ఆలోచన అమెరికన్ వీరు సైకాలజిస్ట్ వారు ఆ యొక్క యూనివర్సిటీలో ల్యాబ్ స్కూల్ను స్థాపించారు. వారి యొక్క ఎక్స్పెరిమెంటేషన్ మొత్తం ఇళ్ళనే చేశారు. వీరు ఏమంటారంటే వీరికి బేసిస్ ఏంటంటే మామూలుగా ఈ ఫిలాసఫీ సోషియాలజీ అంటారు. సైకాలజీ సోషియాలజీ రెండు వెరీ ఇంపార్టెంట్. అంటే పిల్లవాడి యొక్క మామూలుగా ఆ నేర్చుకునే స్వభావం ఏదైతే ఉంటుందో, మామూలుగా ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సైకాలజీలో పిల్లల యొక్క అభిరుచులు కానీ వైఖరులు కానీ నేర్చుకునే తత్వం కానీ నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని సైకాలజీ కింద చెప్పారు. అదేవిధంగా సోషియాలజీ అంటే సొసైటీని డీవియేట్ చేసి వెళ్ళొద్దు, వారు ఏంటంటే సోషల్ ఎఫిషియన్సీ ఇది ప్రాణం అంటారు. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది, పారిశ్రామిక విప్లవం అనేది జరిగింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అంటే ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు కూడా వారికి ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మన దగ్గర బేసిక్ ఎడ్యుకేషన్ గాంధీజీ మామూలుగా వారి విద్యా విధానం బేసిక్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే కార్పెంటరీ మన దగ్గర ఎప్పుడైతే ఉంటాయో వివిధ రకాల వృత్తులకు సంబంధించిన పనులు కూడా వీవింగ్ కానివ్వండి, అదేవిధంగా కార్పెంటరీ కానివ్వండి, మిగిలిన పనులు కూడా అప్పుడు ఆ బేసిక్ విద్యా విధానం అనేది మన దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క వీరి యొక్క ఆలోచనలు కూడా ఒక రూపంగా చెప్తున్నాయి మనకు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఇక్కడ మనం నేర్చుకున్నాం ఏంటి అంటే ట్రెడిషనల్ బుక్కిష్నెస్ వైప్డ్ అవుట్ అని చెప్పుకున్నాం కదా. ఇంకొక మర్చిపోలేని మన దగ్గర కూడా జరిగినాయి ఎక్స్పెరిమెంటేషన్ చాలా జరిగినాయి. ఇక్కడ గిజుబాయ్ ఇప్పుడు ప్రస్తుతం వీరు అంటే ఇప్పుడు ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో ఉందో గిజుబాయ్ బడేకా వీరు చాలా ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగింది మన దగ్గర కూడా, మన దేశంలో ఇప్పుడు కూడా. అప్పుడే 1900 మొదట్లోపట అంటే మామూలుగా 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం మొదట్లోపట వీరు చేశారు. వీరు రాసిన ఒక పుస్తకం చాలా ఇంపార్టెంట్, పగటి కళ. దయచేసి తప్పనిసరిగా మనం చదువుకోవాలి. వారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారనేది అందులో ఉండడం అనేది జరిగింది. లేదా ఇంగ్లీష్లో డే డ్రీమ్స్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జాన్ డ్యూయీ వారు యొక్క ఫిలాసఫీ ఏంటంటే ప్రాగ్మాటిజం, లర్నింగ్ బై డూయింగ్, అనుభవమే చాలా ముఖ్యం. విచ్ ఈజ్ యూస్ఫుల్, వాట్ వర్క్స్ ఇన్ ఏ ప్రాక్టికల్ సిచ్యుయేషన్ ఈజ్ ట్రూ, వాట్ డస్ నాట్ వర్క్ ఈజ్ ఫాల్స్, వారి యొక్క ఆలోచన ప్రకారం. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టూడెంట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విద్యార్థి పొందే అనుభవాలే చాలా ముఖ్యం. వారికి ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్ లైఫ్ కాదు ప్రెజెంట్ లైఫ్ అని అంటారు. అదేవిధంగా సోషల్ ఎఫిషియన్సీ చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ ఫర్ ప్రెజెంట్ లైఫ్. అదేవిధంగా కోఆపరేటివ్ లివింగ్ అనేది. అందుకే వారు అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో సొసైటీలో అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పులను కూడా ఆ బిడ్డ తనకు అనుగుణంగా మార్చుకోవాలి, ఆ మార్పులకు బిడ్డ సంసిద్ధం కావాలి. అంటే ఇప్పుడు మార్పులు జరిగినాయి కదా, ఆ మార్పులకు అనుగుణంగా. అందుకే అంటారు కదా ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం పిల్లవాడికి ఏంటంటే 6th క్లాస్లో చెప్పాలి కోడింగ్, సిలబస్లో మార్పులు వచ్చేటప్పుడు ఈ కోడింగ్ కానీ తర్వాత అనలైటికల్ ఎబిలిటీస్ కానీ ప్రపంచాన్ని ఇప్పుడు ఏంది అంటే ఏవి పరిపాలిస్తున్నాయంటే జనరల్గా వన్ ఆఫ్ ద చూస్తున్నాం. ఎవరికైతే ఈ కోడింగ్ ఎబిలిటీస్ ఉంటాయో, అనలైటికల్ ఎబిలిటీస్ ఉంటాయో, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉంటాయో
ఏ రంగంలోనంటే ఈజీగా సర్వైవ్ కాగలుగుతారు, ఎక్కడైనా జాబ్ వస్తూ అంటున్నారు. 21st century స్కిల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా మామూలుగా సమాజానికి అనుగుణంగా, సోషల్ చేంజెస్కి అనుగుణంగా తప్పనిసరిగా ఆ బిడ్డ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మామూలుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకు 2020 వచ్చింది. సో అక్కడ కూడా మనకు చెప్తున్నారు. ఇదని ఇక్కడ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో కనుక గమనించినట్టయితే వారు చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్స్పీరియన్సే ఎడ్యుకేషన్ అంటున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం తీసుకుంటూ కొంచెం చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అంటేనే ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. వారు నమ్మిన సిద్ధాంతం. ట్రెడిషనల్గా బుకిష్ సిస్టమ్ అనేది వీరు దానిలో వైప్ అవుట్ చేశారు. ఇక మెయిన్గా కరికులం, వీరు ఉపయోగించిన కరికులం కానీ మెథడాలజీ కానీ కనుక చూసినట్టయితే చైల్డ్ సెంటర్డ్ కరికులం ఉండే. అదేవిధంగా మెథడ్స్ కూడా ప్రధానంగా ఉపయోగించినాయి. ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లం మెథడ్. అదేవిధంగా దీన్ని కాంట్రిబ్యూట్ చేశారు. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కు చాలామంది విద్యావేత్తల కాంట్రిబ్యూషన్ ఉంది. అందులో ఒకరిని తీసుకున్నట్టయితే జాన్ లేక్, ఇంకొకరు రూసో. వీరు ఈ రూసో ఎమ్ఐల్ అనే గ్రంథాన్ని రాశారు, పుస్తకాన్ని. వారు ఎవరంటే ప్రాకృతికవాది, నేచురలిస్ట్. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే ప్రోబెల్. ఆల్రెడీ కిండర్ గార్డెన్ అంటాం, గార్డెన్ కాదు కిండర్ గార్టెన్ అనే స్కూల్ను స్థాపించారు ప్రోబెల్. వారు అంటే ఎట్లా చెప్పారు, మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే ప్లేవే మెథడ్, ఆటపాట పద్ధతి, ఆటల పద్ధతి. అదేవిధంగా డాక్టర్ మేరియా మాంటిసోరీ విద్యా విధానం అంటాం. మాంటిసోరీ విద్యా విధానం. వీరు బేసికలీ డాక్టర్, కానీ వీరికి ప్రీ స్కూల్ పట్ల చాలా ఇంట్రెస్ట్. వారు డెవలప్ చేస్తుంది ఏంటి అంటే సెన్సరీ ట్రైనింగ్ లేదా సెన్సెస్ ట్రైనింగ్ అంటారు, జ్ఞానేంద్రియ శిక్షణ. సో ఈ విధంగా ఇందులోకి వెళ్ళి మనం మాట్లాడుతున్న దానిలోకి వెళ్ళి బిట్స్ ఫ్రేమ్ కావడం అనేది జరుగుతుంది. ఇదివరకు అడిగిన బిట్స్ మనకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రెసివ్ చైల్డ్ లోపల ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క కీలకం అని ఇచ్చేసి ఏమంటారు ఇక్కడ చూసాం మనం. అంటే ఇది లింక్ ఏం చేసుకున్నాం, మళ్ళీ NCF 2005కి లింకప్ చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. NCF 2000 ఏం చెప్తుంది అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ముఖ్యమని చెప్తుంది. దయచేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నాం నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. మనకు దీని యొక్క బేసిక్ ఫిలాసఫీ చాలాసార్లు మనకు ప్రతి వీడియోలో మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకుంటున్నాం. NCF 2005 యొక్క ఫిలాసఫీ ఏంటంటే జ్ఞాన నిర్మాణం. అంటే బిడ్డనే తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని మనం బలంగా నమ్మాలి. ఎట్లా నిర్మించుకుంటాడు, ఆ బిడ్డకు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ పొందుతాడో, యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ విత్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ ఆర్ బిహేవియర్ చేంజ్ అని మనం ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాం. సో ఈ విధంగా ఇస్తున్నాడు. ఏంటంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క కీలకమైన అంశం అని అంటున్నాడు. అంటే అందులో ఇచ్చే స్టేట్మెంట్స్ ఏమి ఇస్తున్నాడు, సింపుల్ ఇదే పదాలు వాడుతున్నాడు. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చెప్తున్నాడు. మళ్ళీ పలుసార్లు కూడా అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే ఈ కన్స్ట్రక్టివిస్ట్ యొక్క దేని బిలీవ్ చేస్తారంటున్నాడు. అంటే బిడ్డ తనకు తాను జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతాడు లేదా జ్ఞానాన్ని సృష్టించగలుగుతాడు అనేది కూడా మనం టీచర్ మస్ట్ బిలీవ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమడుగుతున్నానంటే ఇందులో కీలకమైన అంశం ఇక్కడ చూసాం కదా, మనకు వారి కరికులం మెథడ్ అనేది చైల్డ్ సెంటర్డ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లం మెథడ్. అదే రకంగా ఇక్కడ ఏంటంటే సోషల్ ఎఫిషియన్సీ, కోఆపరేటివ్ లివింగ్. దీనిలోకి పికప్ చేసుకుని దీని ద్వారా ఏవైతే ప్రాజెక్ట్ మెథడ్స్ ఉన్నాయో గ్రూప్ ప్రాజెక్ట్ లోపల వాళ్ళు ఏంటంటే కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది మామూలుగా అందులో కీలకమైన అంశాలు వస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారాన్ని కూడా మామూలుగా ఇక్కడ ఇందులో ఉంటుంది. పిల్లల లోపల థింకింగ్ డెవలప్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో ఇవి ఇందులో ఉన్న చాలా ముఖ్యమైన అంశాలు. సో దయచేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. తప్పనిసరిగా దయచేసి దీని తర్వాత మీరు సీటెడ్ బిట్స్ను కంపల్సరీగా ఓల్డ్ పేపర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. సులభంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలోకి వెళ్ళి మనకు బిట్స్ ఫ్రేమ్ కావడం అనేది జరుగుతుంది. సో మరొకసారి వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఎవరైనా మిత్రులు కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మన సీటెడ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.